శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి గౌరవార్థం ఆయన పేరు మీద కంచిలో నెలకొల్పిన విశ్వ మహావిద్యాలయానికి 28 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో యూజీ, పీజీ, పీహెచ్డీ కోర్సులకు ఈ నెల 12, 13, 21 తేదీల్లో విశాఖలోని శంకరమఠంలో అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ అధ్యక్షులు డాక్టర్ టి రవిరాజు తెలిపారు. ఏఐసిటిఈ నుండి అప్రూవల్ పొందిన వృత్తి విద్యా కోర్సులను ఇంటిగ్రేటెడ్ టీచింగ్తో అందిస్తున్నట్లు తెలిపారు. మన జీవన విధానం, ఆధ్యాత్మిక విలువలను కూడా విద్యార్థులకు నేర్పించి ధర్మ పరిరక్షణలో వారిని భాగస్వాములుగా చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు అడ్మిషన్లు పొందవచ్చు అని తెలియజేశారు. పరిచయమైన ప్రదేశం ఇది. కంచి మహాస్వామి వారి ద్వారా స్థాపించబడిన ఈ శంకరమఠంలో మన ద్వారకానగర్లో ఉంది, విశాఖపట్నంలో. అయితే ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరిచింది దేని గురించి అంటే, కంచి తెలుసు కదా మీకు, మహాపుణ్యక్షేత్రం. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. మెడ్రాస్కి ఒక 1.5 అవర్స్ దూరంలో కంచి పుణ్యక్షేత్రం ఉంది. అయితే కంచి మహాస్వామి ఇక్కడ కంచిలో ఒక మహా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. దీని పేరు చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం. చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇది స్థాపించి సుమారుగా 28 సంవత్సరాలు అయింది. మోడర్న్ ఎడ్యుకేషన్ అంతా కూడా వీళ్ళు ఇక్కడ పెట్టారు. ఇప్పుడు అడ్మిషన్స్ అంటే 2025 అడ్మిషన్స్ మొదలవుతున్నాయి. అందుకని దాని గురించి మీకు వివరించడానికి ఈ సమావేశం చెప్పాను. మీరు వీటిని వైడ్ పబ్లిసిటీ ఇచ్చి అక్కడ మన యూనివర్సిటీలో మన సౌత్ ఇండియా నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా జాయిన్ అవ్వడానికి తగిన దోహదం చేస్తారని. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కోర్సెస్కి ఫీజెస్ చాలా తక్కువ. తర్వాత క్యాపిటేషన్ ఫీజులు కానీ, డొనేషన్స్ కానీ ఇటువంటివి ఏమి ఉండవు. మన శంకరమఠంలో ఈ నెల 12వ తేదీ, 13వ తేదీ, మళ్ళీ 21వ తేదీలో ఈ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వవిద్యాలయం తాలూకు అడ్మిషన్స్ ఇక్కడ జరుగుతాయి అన్నమాట. అంచేత వీటిల్లో జాయిన్ చేయదలుచుకుంటే ఎవరైనా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఆ 3 రోజుల్లోనే ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా కోర్సెస్ వాటి వివరాలు అన్నీ తెలుసుకుని ఇక్కడే అడ్మిషన్స్ చేసుకోవచ్చు.